మావా ఈ రోజైతే నేనైతే ఒక స్పెషల్ డాబాకి అయితే తీసుకొచ్చాను మిమ్మల్ని అందరినీ. దత్తుడు డాబా అనమాట. ఇది ఇక్కడ ఏంటంటే ప్రతి ఐటెం కూడా చాలా అంటే చాలా ఫేమస్. అలాగే స్పెషల్ ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ అయితే మీకైతే ఈ వీడియోలో అయితే నేను కవర్ చేస్తాను. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ఎక్కడంటే తేటగుంట అనమాట. అన్నవరానికి ఒక 4 km అనమాట. ఇది అన్నవరం నుంచి ఒక 4 km ఉంటుంది అనమాట. ఇంకా మా అనంతరం అయితే లోపలికి వెళ్ళిగానే ఇంకైతే మేమైతే బయటనైతే కూర్చున్నాం. లోపలైతే అసలు ఖాళీ అయితే లేదు. ఇంకా ఇక్కడ ఆర్డర్ చెప్పేశాడు. ఫస్ట్ అయితే డ్రాగన్ చికెన్ అయితే ఆర్డర్ చెప్పాడు అనమాట. ఇది మాత్రం టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. డ్రాగన్ చికెన్ చూడండి. ఇది వచ్చి మేమైతే ఒక 6 to 7 మెంబర్స్ అయితే వెళ్ళాం అనమాట. అక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక 2 పీసులు అయితే పడ్డాయి. 8 మెంబర్స్కి కూడా. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. క్రిస్పీగా. దీంట్లో మాత్రం టమాటో సాస్ టిప్ చేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే ఉందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చి ప్రాన్స్ అయితే ఆర్డర్ పెట్టాము. ఈ ప్రాన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు బాగుంది అంటున్నానంటే ప్రతి దగ్గర కూడా ప్రాన్స్ అనేది ఏంటంటే మీకైతే కొంచెం నీచు స్మెల్ అనేది వస్తుంది. ఇక్కడ ఆ స్మెల్ అనేది ఏం లేదు. ప్రాన్స్ కూడా చాలా బాగా అయితే గ్రిల్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చి అపోలో ఫిష్ అయితే ఆర్డర్ పెట్టాము. ఫస్ట్ నేను చూసిన వెంటనే ఇది వచ్చి అరటికాయ బజ్జీలు అంటే ఎలా ఉన్నాయి అనుకున్నాను. కాకపోతే అరటికాయ బజ్జీలు కాదనమాట, ఇవి అపోలో ఫిష్ అనమాట. మీరు ఈ టేస్తే మాత్రం మీరే బాగుందని చెప్తారు. మీరు కనుక ఈ డాబాలో ఎప్పుడైనా తింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే మొత్తం లోపలైతే ఇరిచి మొత్తం చూశాను. లోపల ఫిష్ అయితే చాలా బాగా ఉడికిందనమాట అపోలో ఫిష్ అనేది. కాకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నా సరే మేము ఫస్ట్ టైం అయితే ఇలా తినడం అయితే ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. ఎప్పుడు కూడా అపోలో ఫిష్ అనేది మనం నార్మల్గా తిని ఉంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అయితే వీళ్ళైతే ట్రై చేశారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ వేసుకొని తింటే ఉంది మామ. సూపర్ అంటే సూపర్ అనమాట. ఇక్కడ ఏంటంటే మేము బయటని కూర్చొని తినడం వల్ల ఫుల్ చెమటలు అయితే పట్టేసాయి. ఇక్కడ స్పెషల్ ఐటెం అయితే ఒకటి ఉంది, అదైతే ఆర్డర్ పెట్టేసాము. పంజాబ్ చికెన్ అనమాట. ఇక్కడ అయితే ఆమ్లెట్ అయితే పైన వేసాడు. అలాగే జీడిపప్పు అయితే ఫుల్గా అయితే వేసారు అనమాట. పన్నీరు, ఇది మెయిన్ వచ్చి చికెన్ ఐటెం కదా. చికెన్ కూడా పన్నీరు అలాగే మొత్తం అయితే సూపర్ ఉన్నాయి. దీంట్లోకి కాంబినేషన్ వచ్చి ఏంటంటే పుల్కా అయితే ఆర్డర్ చెప్పేసాము. ఒక్కొక్క మనిషికి 3 పుల్కాలు అయితే ఆర్డర్ పెట్టాము. మొత్తం 25 పుల్కాలు 30 పుల్కాలు ఆర్డర్ పెట్టుకున్నాము. ఈ చికెన్లోకి అయితే సరిపోయింది. కాకపోతే ఇంకా ఏంటంటే మనకైతే కొంచెం చికెన్ అనేది కర్రీ అనేది అయితే కొంచెం మిగిలిపోయింది. కాకపోతే ఏంటంటే మొత్తం తినేసాం, అది వేరే విషయం. ఇంకా మీరు లేట్ చేయకుండా ఈ పంజాబ్ చికెన్లోకి ఆ పుల్కాన్ని ఎంచుకొని తింటుంటే ఉంటుంది. ఆ స్పైసీకి అలాగే ఆ టేస్ట్కి ఆ పుల్క ఎలా ఉందంటే ఆ కిందన పేపర్ వేసారు కదా, సేమ్ అంత పలచగా అయితే ఉందన్నమాట ఆ పుల్క. చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు ఎప్పుడన్నా కనుక ఆ హైవేలో అలా వెళ్తున్నప్పుడు ఆ తేటకొండ దగ్గర ఈ దత్తుడు డాబాలో అయితే ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. మేమైతే ఫుల్ చెమటలతో అయితే తడిచిపోయాం అనమాట. కానీ ఫుడ్ అయితే అలాగే ఎంజాయ్ చేసాం తడుచుకుంటూను. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా అలా ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి అలా ఫుల్ ఫన్ అయింది. ఇంకా ఆ చెమటలో ఏం పట్టించుకోలేదు. ఆ ఫుడ్ టేస్ట్ ఉండడం వల్ల మేము అలాగైతే తినేసాం అనమాట. ఇంకా దాని తర్వాత అలాగే ఒక దమ్ బిర్యానీ, అలాగే ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్, అలాగే చికెన్ వింగ్స్ కూడా ఆర్డర్ పెట్టాము. ఇంతలోకి అయితే చికెన్ వింగ్స్ అయితే వచ్చాయి అనమాట. మీరు ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే మీకైతే ఎంతో కొంత వీడియో నచ్చినట్టే ఉంటుంది. కొంచెం అయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా ఉన్నదని చెప్పేసి. ఇక్కడైతే చికెన్ వింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కరెక్ట్గా వచ్చి ఒక ప్లేట్కి 7 వింగ్స్ అయితే ఇచ్చినట్టున్నారు. వింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. బిల్ వచ్చి లాస్ట్లో చెప్తాను ఎంత అయింది అనేది. ఇక్కడ దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మేము అప్పటికే తినేసాము, మొత్తం ఫుడ్ ఎక్కువ తినేయడం వల్ల ఏంటంటే ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇంతలో మేమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టేసాము. దీని టేస్ట్ కూడా ఇందులో అలాగే జీడిపప్పు అలాగే కరివేపాకు అయితే ఫుల్గా ఫ్రై చేసి అయితే వేశారు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది. ఒక్క ఐటెం బాగలేదు అని చెప్పుకోవడానికి అయితే ఇక్కడ ఏం లేదు. ప్రతి ఐటెం కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరైతే తప్పకుండా ఈ డాబాలో అయితే ఫుడ్ అయితే టేస్ట్ చేయండి అనమాట. దత్తుడు ఫ్యామిలీ డాబా అనమాట. ఇది తేటగుంటలో ఉంటుంది. ఇది వచ్చి బయటనైతే మామూలుగా ఫ్రెండ్స్తో కూర్చొని అయితే ఎంజాయ్ చేయడానికి అయితే బయట సిట్టింగ్ కూడా ఉంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మాత్రం లోపల అయితే సపరేట్గా క్యాబిన్లు అయితే ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే ఫ్యాన్లు అలాగే చైర్స్ లేడీస్కి ఇబ్బంది లేకుండా అయితే ఉంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ డాబా అనేది కొన్ని రోజుల తర్వాత చేంజ్ చేస్తున్నారని తెలిసింది. కానీ ఎక్కడికి చేంజ్ చేస్తున్నారు అనేది నాకైతే తెలియలేదు. మీరైతే కొంచెం చూసుకొని అయితే వెళ్ళండి. ఇది ఎక్కడికి చేంజ్ చేస్తారో ఏంటి అని క్లారిటీగా తెలుసుకొని మీరైతే ఈ డాబాలో అయితే ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.